అసలు హోమియోపతి అంటే ఏంటి? ఈ హోమియోపతి ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? దీంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? అనేది మనతో మాట్లాడడానికి ఫిడికస్ హోమియోపతి నుంచి సీఈఓ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, అసలు హోమియోపతి అంటే ఏంటి? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ హోమియోపతి? రైట్. హోమియోపతి అనేది మనం ఒక కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటామండి. ఓకే. సో, బేసిక్‌గా కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటి అంటే, దానికి కొన్ని క్రైటీరియా ఉంటది. ఆ క్రైటీరియా మీట్ అయితేనే దానికి కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు. హ్మ్. సో, ఫస్ట్ ఏంటంటే, ఎటువంటి డిసీజెస్‌కి ట్రీట్ అవుతుంది. మనం హోమియోపతి అనేది సింపుల్ కోల్డ్, కాఫ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బ్రెయిన్ క్యాన్సర్స్, పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్స్ అంటే కాంప్లెక్స్ డిసీజెస్ వరకు యూజ్ చేయొచ్చనమాట. ఓకే. అది వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అనమాట హ్మ్. హోమియోపతికి. మనం కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనడానికి. అదే విధంగా కామన్ డిసీజెస్ మనకు కోల్డ్ అనేది కామన్ అందరికీ వస్తుంది. అవును. కొన్ని కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి. హ్మ్. క్రిడ్జ్‌ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని, ఎస్ఎస్‌పి అని హ్మ్. మేబీ 1,00,00,000 మందిలో ఒకరికొస్తదనమాట. హ్మ్. అటువంటి డిసీజ్ కూడా మనము హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. అందుకు ఓకే. అదొక క్రైటీరియా మనము కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటామనమాట. ఓకే. అదే కాకుండా ఏ ఏజ్ గ్రూప్ ఈవెన్ పిల్లలు పుట్టక ముందు నుంచి పిల్లలు పుట్టాలంటే హోమియోపతి హ్మ్. యూజ్ చేయొచ్చు. హ్మ్. కన్సెప్షన్ అయిన తర్వాత పిల్లలు కడుపులో పెరగాలి, ప్రాబ్లమ్ లేకుండా అంటే హోమియోపతి యూజ్ చేయొచ్చు. డెలివరీ టైంలో హోమియోపతి యూజ్ చేయొచ్చు. పిల్లలు పుట్టిన వెంటనే తల్లి, పిల్లలు హోమియోపతి యూజ్ చేయొచ్చు. చైల్డ్‌హుడ్‌లో యూజ్ చేయొచ్చు. అడాలసెంట్ అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయినప్పుడు యూజ్ చేయొచ్చు. అడల్ట్‌గా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ అంటే అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్‌లో యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఒక క్రైటీరియా అనమాట. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు థర్డ్ జెండర్ ముగ్గురు గూడా అంటే థర్డ్ జెండర్ గూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు. సో, ఓకే. ఇన్ని క్రైటీరియా ఉంది గాబట్టి దీన్ని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చాలా మందికి తెలియని విషయం హ్మ్. ఏంటంటే హోమియోపతిని ఎందుకు కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటామంటే సర్జరికల్ డిసీజెస్, మెడికల్ డిసీజెస్ గూడా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. కిడ్నీ స్టోన్స్ అది సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. అవును. బట్ హోమియోపతిలో ఆ సర్జికల్ డిసీజ్‌ని సర్జరీ లేకుండా చేస్తామనమాట. ఓకే. ఇంకోటేంటంటే పీసీఓడీస్‌కి సర్జరీనే ఆప్షన్. ఆప్షన్. బట్ హోమియోపతిలో పీసీఓడీస్ సర్జరీ లేకుండా ట్రీట్ చేయొచ్చు. హ్మ్. అదేవిధంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ గానీ, ఇంకేవన్నా మోస్ట్ హెర్నియాస్ గూడా. హ్మ్. హెర్నియాస్ అంటే కంప్లీట్‌గా క్యూర్ చేయలేం. వాటిని పాలియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, సర్జికల్ డిసీజెస్‌ని, మెడికల్ డిసీజెస్‌ని రెండిటిని హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి, మనం ఇన్ని క్రైటీరియా ఉంది కాబట్టి దానికి సెపరేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేద ఉంది, మనకి యునాని ఉంది, సిద్ధ ఉంది, అలోపతి ఉంది. అలానే హోమియోపతి అనేది కూడా ఒక సెపరేట్ సిస్టమ్ సెపరేట్ ఆఫ్ మెడిసిన్ సిస్టమ్ ఆఫ్ కింద మెడిసిన్. మనం ఇండియన్ ఆయుష్ అనమాట. ఓకే. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి అని ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఉంది కదా! హ్మ్. దాని కింద మనకు రికగ్నైజేషన్ ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఈ హోమియోపతిలో అడ్వాంటేజెస్ ఏంటంటారు? రైట్. హోమియోపతిలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. హ్మ్. అందుకే హోమియోపతి అనేది మనకు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌తో చేలిస్తే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. హ్మ్. ఫస్ట్ ఏంటంటే, మనం డిసీజెస్‌ని మోస్ట్ ఆఫ్ అన్ని డిసీజెస్‌ని క్యూర్ చేయలేం. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. క్యూర్ మీనింగ్ ఏంటంటే, మీకు డిసీజ్ రాకముందు ఎలా స్టేజ్ ఉందో, ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళడాన్ని క్యూర్ అంటామనమాట. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ హోమియోపతి. ఓకే. కంప్లీట్ క్యూర్. అదే విధంగా ప్రివెన్షన్ అంటే డిసీజెస్ రాకుండా, హ్మ్. అసలు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చినవి కంప్లీట్ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ కూడా హోమియోపతిలో పాసిబుల్ అనమాట. ఓకే. ఇవన్నీ ఎలా పాసిబుల్ అంటే వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు ఒక డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి అంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. జీరో సైడ్ ఎఫెక్ట్స్. దాంతో పాటు ఇంకేముంటాయంటే చాలా క్విక్‌గా గూడా హోమియోపతిలో మనం డిసీజెస్ క్యూర్ జేయొచ్చు. ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటన్నిటికంటే చాలా ఎఫెక్టివ్‌గా పనిజేస్తుంది. సో, మెయిన్‌గా 2 రీజన్స్. ఒకటి కంప్లీట్‌గా క్యూర్ కావాలన్నా, హ్మ్. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ జేసుకోవాలన్నా, అదేవిధంగా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే.